వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 2007లో వినోద డాక్టర్ మోహన్ రావు దంపతులు కొంతమంది సహకారంతో మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంజీవని ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆశ్రమంలో మొదటగా 17 పిల్లలను చేర్పించుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 250 మంది పిల్లలు ఆశ్రయం పొందారు. గీతిక భోజ్య నాయక్ తండా 3 నెలల వయసులోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. 8 ఏళ్ల వయసులో ఆశ్రమంలో చేర్పించారు. దీంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమెని ఉన్నత చదువులు చదివించారు. బీటెక్ పూర్తి చేసే గీతిక ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఈ రోజాకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల గుండెంగ గ్రామానికి చెందిన గణేష్ బుధవారం రోజు వివాహం జరుగుతుంది. వినోద మోహన్ రావు దంపతుల ఆధ్వర్యంలో వివాహం ఘనంగా జరిపించారు. మోహన్ రావు నర్సంపేట గత 50 సంవత్సరాల నుంచి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ ఆశ్రమం నేను 2007లో పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 250 మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర చదువుకొని పోయారు. ఇప్పుడు నా దగ్గర ఇంకొక 37 మంది పిల్లలు డిఫరెంట్ క్లాసులు, ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా డిఫరెంట్ కాలేజీలలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ హాస్టల్లో పెట్టి వాళ్ళు మిస్ చార్జెస్ అని పే చేసుకుంటూ, మరి దీనికి నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు చదివిన పిల్లలు ఇప్పుడు పెళ్లి చేసే 2 అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసింది, ఒక అమ్మాయి బీటెక్ చేసింది. సో వాళ్ళు మా దగ్గర ఫస్ట్ క్లాస్ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు లేదు. సో వాళ్ళకి మేమే తాత అమ్మలాగా వాళ్ళని ఇప్పటివరకు పోషించి వాళ్ళకి మంచి చదువు చెప్పించి, సో జీవితంలో వాళ్ళకి ఆఖరికి ఏంటంటే ఇంకా పెళ్లి చేయాలి కదా అన్న ఉద్దేశంగా ఈసారి మొదటిసారిగా మా ఆశ్రమం పెళ్లి చేయడం జరుగుతున్నది. మరి వాళ్ళకి మంచి ఆయుష్ ఆరోగ్యం బాగుంది, అది మంచి జీవితం పొందాలని చెప్పి భగవంతుడు కోరుతున్నాను. అట్లా కాకుండా కూడా ఇంకా మిగతా పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్ అయితే జాబ్ చేసుకుంటూ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంకా పెళ్లి చేసేది ఉంది. భగవంతుడు అనుగ్రహిస్తే వాళ్ళకి కూడా పెళ్లి చేసే అవకాశం. ఇప్పటివరకు మీ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దాదాపు 250 మెంబర్స్ వరకు ఇప్పుడు మా దగ్గర చదువుకొని పోయారు. డిఫరెంట్ క్లాసెస్, కొంతమంది 10th లో పోయారు, కొంతమంది ఇంటర్మీడియట్ పోయారు, గ్రాడ్యుయేషన్ చేసుకున్నారు, చాలా మంది జాబ్లలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మా దగ్గర 37 మంది పిల్లలు డిఫరెంట్ క్లాసెస్ లో ఉన్నారు. నర్సంపేటలో నిజంగా కూడా నర్సంపేట చరిత్రలో ఒక గొప్ప సుదినంగా మేమంతా గర్వపడాల్సినటువంటి రోజు ఇది. డాక్టర్ మోహన్ రావు వినోద దంపతులు డాక్టర్ బొమ్మినేని గోపాల్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి స్థలంలో వారు ఒక ఆశ్రమాన్ని నిర్మించి 5 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి పిల్లలను పెంచి పెద్ద చేసి ఈనాడు వాళ్ళని ప్రయోజకులను చేసి ఈరోజు వారికి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా అన్ని వర్గాల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా ఊరు చరిత్రలో కూడా ఇంత గొప్పగా అసలు ఎంతమంది అతిరథ మహారథులంతా కూడా తరలి వచ్చి ఈ కళ్యాణ వేడుకలను స్వచ్ఛందంగా విజయవంతం చేయడం జరిగింది. డబ్బులు జనరల్గా ఎవరికైనా అవసరమైతే చేస్తారు, కానీ పట్టుకొని చేసేటువంటి ఓపిక ఈ రోజులలో ఎవరికి లేనటువంటి క్రమంలో ఒక డాక్టర్ ప్రవృత్తిలో ఉండి ఇంతమంది పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి ఇప్పుడు సుమారు ఇవాళ 2 అమ్మాయిల పెళ్లి చేసినాడు. ఇంకా 3 అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు సెట్ అయి ఉన్నాయి. మరొక రాబోయే 3-4 నెలల్లో ఆ అమ్మాయిల పెళ్లిళ్లను కూడా డాక్టర్ మోహన్ రావు గారు అంగరంగ వైభవంగా చేయడానికి వారికి వెన్నుదన్నుగా మేము నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం తరపున ఈ ఆశ్రమానికి తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా మిత్రుడు శ్రీరామ్ కిరణ్ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర సేవా కమిటీ అని చెప్పి ఒక భగవత్ సేవతో పాటు మానవ సేవ జరగాలనే సంకల్పంతో మేము ఒక ధర్మశాస్త్ర సేవా కమిటీని స్థాపించాం. ఆ ధర్మశాస్త్ర సేవా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8 సంవత్సరాల నుంచి ఆశ్రమంలో ఏ పండుగ జరిగినా పండుగకు సంబంధించినటువంటి స్పెషల్, సపోజ్ ఒక సంక్రాంతి పండుగకి మన పిల్లలకి సకినాలు పిండి వంటలు ఎట్లుంటావో ఆ పిల్లలకి ఇచ్చిన తర్వాతనే మా ఇళ్లలో చేసుకోవడం జరుగుతుంది. పండుగ వస్తే అందరూ దేవాలయానికి వెళ్తే మా ధర్మశాస్త్ర సేవా కమిటీ మిత్రులంతా ఆశ్రమానికి వెళ్ళి పిల్లలతో పండుగను జరుపుకునేటటువంటి ఒక కల్చర్ను మేము ఏర్పాటు చేయడం. ఈనాడు ఈ కళ్యాణానికి కూడా మా మిత్రులందరి తరపున ఆ పిల్లలకు నూతన వస్త్రాలతో పాటు వారికి 2 బీరువాలను, తర్వాత వారికి కొన్ని నిత్యావసరాలను, అలాగే 2 రిఫ్రిజిరేటర్లను, కొంత పెళ్లికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా సమకూర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా 3 అమ్మాయిల వివాహాలను కూడా దగ్గరుండి మేము నిర్వహిస్తామని చెప్పి, నిర్వహణకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వామి శరణం.